వైటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి మన బాడీకి. వైటమిన్స్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై వైటమిన్? తెలుసా? ఎవరైనా చెప్తారా డెఫినేషన్? వైటమిన్ డెఫినేషన్ చెప్తారా? ఏం రాస్తారా? వైటమిన్స్ అంటే ఏంటి తెలుగులో ఏం చెప్పచ్చు, నో ప్రాబ్లం. చెప్తా ఎనీవన్? వైట్ అమైన్. వైట్ అంటే వైటా? వైట్ అమైన్ which is essential, which is required, right? So amine means amino group is there. Okay, actually all vitamins are not having amino group, కానీ ఫస్ట్ వైటమిన్ ఏదైతే వాళ్ళు కనుక్కున్నారో దాంట్లో అమైనో గ్రూప్ చూసారు. సో అందుకని వాళ్ళు ఆ నేమ్ పెట్టారు. సో అది అంత జస్టిఫికేషన్ లేకపోయినా అదే నేమ్ కంటిన్యూ చేస్తున్నారు. ఓకేనా? వైట్ అమైన్, రైట్? సో దట్ ఈస్ ద స్టోరీ అబౌట్ ద వైటమిన్స్. క్లాసిఫికేషన్ తెలుసా? వైటమిన్స్ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. సో ఎందుకు డివైడ్ చేశారు? దేన్ని బట్టి డివైడ్ చేశారు? ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ అని ఎలా డిసైడ్ చేశారు? చెప్పు. మైక్రో మ్యాక్రోన్యూట్రియంట్స్ ఆర్ డిఫరెంట్. ఓకేనా? సో వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ అని ఎందుకు అంటున్నావు? ఆ పేర్లలోనే ఉంది కదా. వాటి సాల్యుబిలిటీ నేచర్. వాటర్ లో సాల్యుబుల్ అయితే వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ లో సాల్యుబుల్ అయితే ఫ్యాట్ సాల్యుబుల్. ఓకే, దట్ ఈస్ బేస్డ్ ఆన్ దేర్ సాల్యుబిలిటీ నేచర్. ఓకే, సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ వైటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. ఓకే, సో these learning objectives are for MBBS, so I am just skipping that slide. So for you, according to your syllabus, you are supposed to learn what are the functions, deficiency manifestations and toxicity manifestations of vitamins. Vitamins functions ఏ కాదు, అది తక్కువ అయితే కొన్ని డిసీజ్ రావడమే కాదు, అది ఎక్కువైనా కూడా ప్రాబ్లమే. సో దట్ ఈస్ గోయింగ్ టు కాస్ టాక్సిసిటీ, ఎస్పెషల్లీ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఎక్కువ తీసుకుంటే వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్, మీరు సంవత్సరాల తరబడి లేదంటే నెలల తరబడి సో హై డోసెస్ తీసుకుంటే దెన్ యూ ఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ విత్ ద వైటమిన్ టాక్సిసిటీ. ఓకే, ఎవరైనా అలా తీసుకుంటున్నా కూడా మీరు ఆపండి. ఓకేనా? సో దోస్ థింగ్స్ ఏంటి? ఫంక్షన్స్, డెఫిషియన్సీ మేనిఫెస్టేషన్స్, తర్వాత టాక్సిసిటీ మేనిఫెస్టేషన్స్. ఇవి మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మీ సిలబస్లో కూడా అదే ఉంది. ఓకే, సో వైటల్ అమైన్స్. ఓకే, వైటల్ అంటే నేను చెప్పాను, అమైన్స్ అంటే అమైనో గ్రూప్ ఉండడం వల్ల దే హ్యావ్ గివెన్ దట్ నేమ్. సో ఎంత అవసరం అవుతాయి అంటే మైక్రోగ్రామ్స్ నుంచి మిల్లీగ్రామ్స్ క్వాంటిటీలో మనకు ఆ వైటమిన్స్ అనేవి డైలీ అవసరం అవుతాయి. ఓకే, దీస్ ఆర్ కమింగ్ అండర్ ద మేజర్ కేటగిరీ ఆఫ్ ద మైక్రోన్యూట్రియంట్స్ కదా. So definition, this is the definition. Vitamins are organic nutrients that are required in small quantities for various biochemical functions which generally cannot be synthesized in our body. Okay, సో ఇవి మన బాడీలో సింథసైజ్ అవ్వవు, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. తెలుసా? ఎవరైనా చెప్తారా? ఒక వైటమిన్ మన బాడీ సింథసైజ్ చేస్తుంది, ఏదది? వైటమిన్ B12. B12 సింథసైజ్ చేస్తారా మీరు? నో, B12 ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. ఏ వైటమిన్ దొరుకుతుంది మనకు? మన బాడీ ఏ వైటమిన్ ని సింథసైజ్ చేయగలదు? B9. ఫోలిక్ యాసిడ్ సింథసైజ్ చేస్తుందా బాడీ?
ఫోలిక్ యాసిడ్ సింథసైజ్ చేస్తే మనం మరి ప్రెగ్నెన్సీలో ఎందుకు సప్లిమెంట్స్ ఇస్తున్నాం? ప్రెగ్నెన్సీలో ఫోలిక్ యాసిడ్ హై డోసెస్ లో ఇస్తారు. ఎండకు వెళ్ళమని చెప్తుంటారు. ఎందుకు? ఏ వైటమిన్ కోసం? బి అన్నారు. డి వైటమిన్. సో దట్స్ వై that vitamin we are able to synthesize with the help of sunlight. ఓకేనా? మన బాడీలో కొలెస్ట్రాల్ ఉంది కదా, కొలెస్ట్రాల్ నుంచి వైటమిన్ డి సింథసైజ్ అవుతుంది when you are exposed to the sunlight. ఓకే, సో అదొక్క ఎక్సెప్షన్ ఉంది. బట్ స్టిల్ వీఆర్ డెవలపింగ్ ద వైటమిన్ డి డెఫిషియన్సీ. ఎందుకు? మన బాడీ సింథసైజ్ చేయగలదు, కానీ మనము వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. మనకి ఎందుకు వస్తుంది? ఇలా ఉంటున్నాం మనం. వీఆర్ నాట్ ఎక్స్పోజ్ టు సన్లైట్. మోర్ ఓవర్ వీఆర్ అప్లయింగ్ ఎవ్రీవేర్ క్రీమ్స్. పైన సిమెంట్ వేసినట్లు క్రీమ్స్ అన్ని పట్టిస్తాం. బాడీ లోషన్ ప్రొటెక్ట్స్ యువర్ స్కిన్ బట్ స్పాయిల్ యువర్ హెల్త్. అంతేనా? సో వీఆర్ నాట్ exposing our skin to the sunlight. Even though we are exposed, we are very much protecting our skin, so which is not at all exposed to those UV rays. UV rays అనేవి లోపలికి వెళ్ళవు. So then our body is not able to synthesize vitamin D. And some religious things also there. So some religions, they completely cover their face to toe. Okay, so they are not going to expose to the sunlight, so they are also developing the vitamin D deficiency. Okay, so this is the definition about the vitamin and vital amine. So thiamine అనే వైటమిన్ ని ఫస్ట్ కనుక్కున్నారు. సో దానిలో అమైనో గ్రూప్ ఉంది కాబట్టి దే గివెన్ ద నేమ్ వైటమిన్. తర్వాత వాళ్ళు కనుక్కున్న సీక్వెన్స్ ని బట్టి B1, B2, B3 లైక్ నంబర్స్ ఇస్తూ వచ్చారు. సో దెన్ సమ్ ఆఫ్ ద వైటమిన్స్ వాట్ దే హ్యావ్ థాట్ ఆర్ వైటమిన్స్, అవి వైటమిన్స్ కాదని తెలిసి దాన్ని తీసేశారు. అందుకని B1, B2, సో అవి కొన్ని నంబర్స్ మిస్ అయి ఉంటాయి. Right, that is about the history why they have given the name vitamin. So most of the water soluble vitamins ఏవైతే ఉన్నాయో they are going to act as coenzymes. Coenzyme అనే కాన్సెప్ట్ అయిందా? What is coenzyme? Coenzyme అంటే అపోజిట్. Coenzyme అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చెప్పండి కనీసం. ఎంజైమ్ అంటే ఏం చెప్పండి? రిలీజ్ ఎనర్జీ, దట్ ఈస్ ఎంజైమ్. వాట్ ఈస్ ఎంజైమ్? catalytic property. Is that the only thing? That is correct, catalytic property. ఇంకా catalytic property కెమికల్స్ కూడా ఉంటుంది. యూనో లైక్ కెమిస్ట్రీలో మనం చదువుకుంటాం, కొన్ని కెమికల్స్ యాడ్ చేసినప్పుడు ఆ రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది. కానీ ఎంజైమ్స్ ఆర్ ద బయో క్యాటలిస్ట్. మన బయోలాజికల్ సిస్టంలో ఒక రియాక్షన్ని ఫాస్ట్గా చేయాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తారా? ఒక ప్రోటీన్ డైజెషన్ జరగాలి అంటే ఇఫ్ యూ పుట్ దట్ ప్రోటీన్ ఇన్ HCl, కాన్సన్ట్రేటెడ్ HClలో వేస్తే అది కంప్లీట్గా అమైనో యాసిడ్గా కన్వర్ట్ అవ్వాలంటే కొన్ని రోజులు తీసుకుంటుంది. ఓకే, 24 hours, 48 hours ఇలా తీసుకుంటుంది. అదే మనము ఈజీగా చికెన్, మటన్ తిని ఈజీగా అరిగిచ్చేస్తాం కదా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ ఎంజైమ్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో. సో దే ఆర్ కేపబుల్ ఆఫ్ catalyzing the reactions. They are capable of fasten the reactions. Okay, so that's why we call enzymes as biocatalysts. So konni enzymes ki if they want to function, they need coenzymes. They need the support of the other things which are not the protein in nature. Okay, so especially the B complex vitamins are going to act as coenzymes. Fine. So coenzyme, cofactor, so వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ తెలియాలి. NAD, FAD, so ఇవన్నీ coenzymes. They are derived from the vitamins. Okay, so those things also we are going to learn when we discuss about the water soluble vitamins.
తర్వాత మనము ఒక రోజులో ఆల్మోస్ట్ 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ కంపల్సరీగా డైట్లో తీసుకోవాలి ఫర్ అవర్ గుడ్ హెల్త్. ఓకే, సో check your diet. After this vitamin chapter, you will be getting some knowledge about what are the vitamins which are very much essential for our body and what diet we are supposed to take. Okay, so this is kind of general knowledge which everybody should have. Okay. So this is the classification. Water soluble. So there are two things in water soluble: B complex and ascorbic acid, or the vitamin C we are going to call it as. Then fat soluble, A, D, E, K. Okay, so A ante so which will be existed in retinol, alcoholic form lo untadi most of the time. Next D, so cholecalciferol anta. Okay, so this is the one which is synthesized in our body from the cholesterol. Then vitamin E, its chemical name is tocopherol. Then vitamin K. Okay, so actually vitamin K is synthesized in our intestine. ఎలా సింథసైజ్ అవుతుంది? మన ఇంటెస్టైనల్ మైక్రోబయోమ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియా వైటమిన్ కేను సింథసైజ్ చేయగలదు. కానీ ఇఫ్ యు ఆర్ టేకింగ్ టూ మెనీ యాంటీబయాటిక్స్ ఫర్ ఎవ్రీథింగ్, if you get throat infection, strep throat or anything, immediately azithromycin you are starting, right? So most of us unnecessarily taking antibiotics which are going to kill the gut microbiota. Good bacteria are killed. Okay, so then that is going to cause lot of other issues like vitamin K deficiency also you may develop. So we should be very much cautious when you are taking the antibiotics in excessive quantities. Fine. So this is the classification. So these are the B complex vitamins. You see B1, B2, B3, B4 is missing because when they have invented they have listed out, but later on they have removed as the B complex. Okay, so in a sequential manner they have given B1, B2, B3 like that. Then vitamin C, that is ascorbic acid. These are the water soluble vitamins. Now we are going to discuss about the fat soluble vitamins. So before that you should know the some differences between the water soluble and fat soluble vitamins. Em differences ఉన్నాయి? So first ది మనకు తెలిసిందే, water soluble, fat soluble. Next absorption. So water soluble things can be easily absorbed. So for example మనం కార్బోహైడ్రేట్ డైట్ తింటాం. ఎందుకు? వెన్ యూఆర్ సిక్ ఏం తింటారు? సిక్ ఉంటే చికెన్ మటన్ తింటామా? తినకూడదు. మైదా పిండి పంచాయతీ తెలుసు కదా. కార్బ్స్ తింటాం, కార్బోహైడ్రేట్స్ తింటాం, ఇడ్లీ ఇలాంటివి తినమని చెప్తాం. లేదంటే డీ గ్లూకోజ్ ఇస్తారు, వాటర్, లేదంటే జ్యూసెస్ కదా. ఎందుకంటే దోస్ కెన్ బి ఈజీలీ డైజెస్టెడ్ అండ్ ఈజీలీ అబ్సార్బ్. అదే మీరు హై ఫ్యాట్, హై ప్రోటీన్ డైట్ తిన్నారనుకో, ఆల్రెడీ యువర్ బాడీ ఈజ్ సిక్, సో ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. సో యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ద ప్రాపర్ న్యూట్రిషన్. మోర్ ఓవర్ యూ విల్ గెట్ ద స్టమక్ అప్సెట్ అండ్ అదర్ థింగ్స్. దెన్ యూ విల్ బికమ్ మచ్ మోర్ సిక్. అందుకనే సాఫ్ట్ డైట్ తినమని చెప్తారు. ఓకేనా? సో దట్స్ వై these water soluble things, carbohydrates, most of the carbohydrates are water soluble. Okay, so avi easy ga absorb avutadi. Fat soluble vitamins absorb avvalante they are going to absorb along with lipids. Digestion and absorption of lipids chadvara eppudu chadavaleda? Lipids, fats ela digest avutayi, ela absorb avutayi? Is it a simple process? Unda meeku digestion absorption ekkadana ఇంటర్మీడియట్ లో ఉందా? ఉంది కదా. ఏముంది చెప్పండి. ఏం డిఫరెన్స్ ఉంటుంది ఫ్యాట్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ కి, కార్బోహైడ్రేట్ డైజెషన్ అబ్జార్ప్షన్ కి? ఒక్క డిఫరెన్స్ చెప్పండి. తెలీదా? వైట్ జ్యూస్ అంటే తెలుసా? అదొక జ్యూస్.
లెవెల్ లివర్ సెక్రెట్స్ ఎందుకు? ప్యాంక్రియాస్. So that is going to help in the digestion and as well as the absorption of lipids. Okay, so that is little complex when compared to the carbohydrate digestion and absorption. Okay, so మీకు mostly chapter ఉంటే మీరు చదువుకుంటారు, లేదంటే so this is like required lot of steps. So when the lipids are not soluble, first the bile juice whatever secreted from the biliary apparatus into the intestine is going to make them like soluble. Okay, they expose to the enzymes also in the intestine, then they are going to be absorbed in the form of the chylomicrons. So that process will be there. Then chylomicrons అనేటివి blood లో travel అయ్యి then they are going to reach to the different tissues and all, and then they are going to be stored. Okay, అది ఒక big story. Lipid digestion and absorption of lipids, complete one class, 1 hour. Okay, so just you understand like fat soluble vitamin digestion and absorption is bit complicated. They are going to absorb along with the lipids. Then storage, water soluble vitamins ki storage అనేది ఉండదు, but there are some exceptions. B12 ఇలాంటివి కొన్ని స్టోర్ అవుతాయి, they are able to be stored. తర్వాత ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ మీరు ఎక్సెసివ్ గా తీసుకుంటే దే ఆర్ గోయింగ్ టు బి స్టోర్డ్ ఇన్ ద లివర్. దట్స్ వై నెక్స్ట్ ఎక్కువ తీసుకున్నారు అనుకోండి ఫ్యాట్స్ వాటర్ సాల్యుబుల్, సో ఇమీడియట్ గా అది బాడీ నుంచి ఎక్స్క్రీట్ అయిపోతుంది. దే ఆర్ నాట్ గోయింగ్ టు బి అక్యుములేటెడ్ ఇన్ అవర్ బాడీ. బట్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఆర్ నాట్ లైక్ దట్. మీరు ఎంత తీసుకుంటే అది అంత స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఎక్సెస్ ఇంటేక్ యూజువల్ గా వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేవి టాక్సిసిటీ చూపించవు, but if you take excess quantities of fat soluble vitamins, they are going to develop the toxicity manifestations. తర్వాత డెఫిషియన్సీ మీకు బి కాంప్లెక్స్ వైటమిన్ డెఫిషియన్సీ వచ్చిందంటే ఒక సైన్ ఏంటి చెప్పండి. మీరు ఎప్పుడు బి కాంప్లెక్స్ వేసుకోలేదా? వేసుకోలేదా? ఏమవుతుంది? What is the symptom you are going to get when you take the B complex vitamin? Cobadex అంటాము. సో B complex vitamin కొనుక్కొని తింటాం. తినలేదా మీరు ఎప్పుడు? తీసుకోలేదా టాబ్లెట్స్? ఎప్పుడు తీసుకున్నారా? మన న్యూట్రిషన్ నోటి పూత అంటాం కదా. సో మౌత్ అల్సర్ టైప్ లో డెవలప్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఇమీడియట్లీ షోన్. అంటే వాటర్ సాల్యుబుల్ వైటమిన్ డెఫిషియన్సీ వచ్చిందంటే ర్యాపిడ్ మేనిఫెస్టేషన్ ఉంటుంది, అంటే ఇమ్మీడియట్ గా నీకు తెలిసిపోతుంది. కానీ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ డెఫిషియన్సీ స్లోగా తెలుస్తుంది మనకు. ఓకే, దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. నెక్స్ట్ ట్రీట్మెంట్, రెగ్యులర్ డైటరీ సప్లిమెంటేషన్ ఇస్తే తగ్గిపోద్ది. బట్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏంటి, అవి స్టోర్ అవుతాయి కాబట్టి దే ఆర్ గోయింగ్ టు గివ్ ద లార్జర్ డోస్. సో దే ఎస్టిమేట్ దట్ వైటమిన్ కాన్సంట్రేషన్ ఇన్ ద బ్లడ్. So depending on that, they are going to give either intramuscular or the oral route of administration. Okay, this is about the differences between the water soluble and fat soluble. So manamu fat soluble vitamins start chedamu. So andulo we are going to discuss majorly about vitamin A today. Indulo chaala slides unnayi. Some slides I am going to skip, those are not required for you. So chemistry you should know, but according to your exam I don't think it is required, but still you should know. Sources is very important for you. So where you are going to get the vitamin A? చెప్పండి. అంతేనా? క్యారెట్ ఒకటేనా? గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఇంకా ఇంకేంటి? నాన్ వెజ్ లో దొరకదా? దొరుకుతుందా? మీట్ లో దొరుకుతుంది. ఇంకా యాక్చువల్లీ ఎస్పెషల్లీ లివర్ ఏదైతే ఉందో దట్ ఈజ్ రిచ్ ఇన్ ఆల్ దీస్ వైటమిన్స్ యాక్చువల్లీ. ఓకే, తర్వాత ఇఫ్ యూ వాంట్ టు బ్లైండ్లీ రిమెంబర్ ద సోర్సెస్, రెడ్గా ఏం కనిపిస్తాయో, టొమాటోస్ కావచ్చు, క్యారెట్స్ కావచ్చు, ఏదైనా కానీ రెడ్ కలర్లో కనిపించిన
ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ దే ఆర్ రిచ్ ఇన్ వైటమిన్ ఏ. ఇంకొకటి ఏంటంటే ఎల్లోయిష్గా కనిపించేవన్నీ దే ఆర్ రిచ్ ఇన్ వైటమిన్ ఏ. ఓకే, సో మ్యాంగో, ఓకే, పండు ఉంటుంది కదా, లైక్ రైపెండ్ మ్యాంగో, నాట్ కచ్చా మ్యాంగో. రైపెండ్ మ్యాంగోస్ ఆర్ రిచ్ ఇన్ వైటమిన్ ఏ. సో అట్ ద సేమ్ టైం కర్రీ లీవ్స్, ఏమంటారు, కరివేపాకు, దట్ ఈస్ ఆల్సో వెరీ రిచ్. Like drumstick leaves, those are also rich in vitamin A. Okay, so you know, like these are the sources of vitamin A. Next, daily requirement, రోజుకు ఎంత అవసరము. ఓకే, దాన్ని వీళ్ళు యూజువల్గా సైంటిఫిక్గా అయితే రెటినాల్ ఈక్వలెంట్స్ అంటారు. ఓకే, దట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ దోస్ రెటినాల్ ఈక్వలెంట్స్ అంటారు. అబ్జార్ప్షన్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్. నేను చెప్పాను కదా, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అబ్జార్ప్షన్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కంపేర్డ్ టు ద వాటర్ సాల్యుబుల్. యాక్చువల్లీ మీ సిలబస్లో అబ్జార్ప్షన్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ అనేది మెన్షన్ చేయలేదు, కానీ నేను బ్రీఫ్గా చెప్తాను. యూ హ్యావ్ అన్ ఐడియా వెన్ ఐ గెట్ యువర్ క్వశ్చన్ పేపర్. ఎవరి దగ్గర ఉందా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయా ఎవరి దగ్గర? ఎవరు మీ క్లాస్ రిప్రజెంటేటివ్? ఇంకా పెట్టలేదా? ఏ సరే, సో మీ క్వశ్చన్ పేపర్ నాకు ఇస్తే దెన్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దెన్ ఫంక్షన్స్ ఏంటి? వైటమిన్ ఏ ఫంక్షన్ ఏంటి మనకు అందరికీ తెలుసు. మేజర్ ఫంక్షన్ ఏంటి? విజన్. ఓకే, గుడ్ ఐ విజన్ కోసం వైటమిన్ ఏ కావాలి కదా, అందుకనే చిన్నప్పటి నుంచి మనకు చెప్తారు ఆకుకూరలు తినాలి, క్యారెట్స్ తినాలి, గుడ్ ఫర్ అవర్ ఐస్ అని చెప్పేసి. ఓకే, సో మేజర్ ఫంక్షన్ ఈస్ the vision. Not only vision, there are so many other functions. Skin, ఇంకా immunity, ఇంకా so healthy skin ఎలా మెయింటైన్ చేస్తుంది? What is going to happen if you are deficient? అది చూద్దాం నెక్స్ట్. ఓకే, నైట్ బ్లైండ్నెస్ వస్తుంది, స్కిన్ కి ఏమవుతుంది? ఊడిపోతుంది స్కిన్, డ్రై స్కిన్ అవుతుంది, స్కేలీ స్కిన్ అయిపోతుంది. సో వాట్ ఈస్ దట్ స్కేలీనెస్? వై ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ వైటమిన్ ఏ? హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు మెయింటైన్ అవర్ హెల్తీ స్కిన్? ఓకే, దట్ ఐ am going to explain. Then vitamin A exercising on